హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రిపుల్ కే ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మన ఛానల్లో వీడియోస్ పెట్టక చాలా రోజులైతే అయ్యింది. కారణం వచ్చేసి నా దగ్గర అయితే ఫోన్ అయితే లేదండి, అందుకని నేను పెట్టలేదు. మేమైతే ఇప్పుడు చీరాల్లో ఉన్న ఓడరేవ్ బీచ్కి అయితే వెళ్తున్నామండి. నిన్న సండే కదా, మేమైతే నిన్నే వెళ్ళాము. నిన్న కార్తీక మాసంలో ఆఖరి రోజు కాబట్టి నేను, మా వారు, మా అత్త వాళ్ళ పిల్లలు, మా తమ్ముడు, మా బాబు, మా అమ్మమ్మ మేమందరం అయితే కలిసి వెళ్ళామండి. ఇంకా వెళ్ళేటప్పుడు ఆడుకుంటూ ఆటోలో అయితే వెళ్ళాము. మేము ఆడుతూ పాడుతూ అయితే వెళ్ళిపోయామండి. మా అబ్బాయి కూడా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా దగ్గరికి రాగానే మాత్రం చాలా చలిగాలిగా అయితే ఉందండి. ఇప్పుడు చెప్తున్నారు కదా తుఫాన్ ఉంది అని చెప్పి, ఇంకా సముద్రం దగ్గరలోకి వెళ్ళేసరికి అయితే బాగా చల్లటి గాలి, బాగా చలి అయితే వేసింది. ఇంకా సరే అయితే మేము వెళ్ళేసరికి 9:30, 10 అట్లాగా అయిపోయిందండి. ఇంకా అయిన తర్వాత ముందైతే వెళ్ళాము. చూడండి ఇక్కడైతే ఈ లోపలికి వెళ్ళేసరికి అయితే రిసార్ట్స్ అయితే ఉంటాయి. ఇంకా అందరూ స్నానాలు చేసేసి వచ్చిన తర్వాత వాష్రూమ్స్ అవి కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఇంకెవరికైనా ఏమన్నా కావాలంటే తినడానికి, చేయడానికి మొత్తం అయితే బాగుంటుంది. నాకైతే ఇక్కడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టము. నేనే వీళ్ళందరినీ అడిగాను వెళ్దామా అని. ఎందుకంటే కార్తీక మాసం మొత్తం పూజ చేసుకొని ఒక్కసారి కూడా సముద్ర స్నానానికి వెళ్ళకపోతే ఎట్లా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే గంగమ్మ తల్లికి తాంబూలం అయితే తీసుకున్నానండి. 10 రూపీస్కి తమలపాకులు, అరటికాయ, నిమ్మకాయ, పువ్వులు అయితే ఇచ్చారు. ఒక జాకెట్ ముక్క చిన్న పీస్ అయితే ఇచ్చారు. వాటన్నిటిని అయితే నేను ఇంక తర్వాత నీళ్ళలో వదులుతానండి. ఇంక ఇక్కడ జీప్స్ కూడా ఉన్నాయండి. ఒక్క మనిషికి 100 రూపాయలంట. తర్వాత ఆ జీప్లో రైడ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఆ మనిషికి 100 రూపాయలు తీసుకుంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తంతో ఫొటోస్ అయితే దిగడానికి 50 రూపాయలు అయితే తీసుకుంటారంటండి. ఎన్ని ఫొటోస్ అయినా సరే దిగొచ్చు. ఒక 50 రూపీస్ అయితే తీసుకుంటారంట. అక్కడ మామూలుగా ఫొటోస్ తీసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఒక 50 రూపీస్ ఇస్తే పర్ ఫోటోకి 50 రూపీస్ అండి. అలానే తీసుకున్నారు. ఇంక మా వాడైతే ఎంజాయ్ చేసేస్తున్నాడు అప్పుడే. చూడండి వాడికి కొంచెం ఫస్ట్ టైం కదా, నీళ్ళల్లోకి వెళ్ళటానికి అయితే భయం వేస్తుంది. అక్కడ కార్తీక మాసం కదా, కుక్కలు కూడా స్నానం చేస్తున్నాయి అనుకుంటా. అక్కడ వెళ్ళేసరికి కుక్క అయితే అలల దగ్గర ఆడుకుంటుంది. మా వాడైతే మా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇంకా ఆగట్లేదు అసలు. ఇంకా నేను చెప్పాను కదండి అమ్మవారికి తాంబూలం, అదే గంగమ్మ తల్లికి తాంబూలం అయితే తీసుకున్నానని. ఇంకా అదైతే దండం పెట్టుకొని, ఈశ్వరుడికి దండం పెట్టుకొని నీళ్ళల్లో అయితే వదిలేశానండి. ఇంకా అందరూ డ్రెస్సులు చేంజ్ అయితే చేసేసుకున్నారు. ఇంకా నీళ్ళల్లో అయితే బాగా ఎంజాయ్ చేసాము. మా బుడ్డోడు ఆగట్లేదని చెప్పి మా వారు కాసేపు వాడిని ఆడించడానికి మట్టితో ఇవి కడతారు కదా గుడిలాగా, అలా కట్టుకున్నారు. ఇద్దరు కూర్చొని, తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చొని అయితే ఆడుకున్నారండి. వాడు అంత ఆనందపడ్డాడు. ఇంకా మామూలుగా నీళ్ళల్లోకి అయితే రాలేదు, కానీ ఇంకా అక్కడ కూర్చొని ఇసుక మొత్తం నెత్తి మీద వేసుకొని ఆడాడు. ఇంకా నేను మా ఆయన అయితే కొంచెం సేపు అట్లాగా ఆడుకుందామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా నేనైతే నీళ్ళు అతని మీద పోయడం అయితే నేను స్టార్ట్ చేశాను. మాట్లాడుతూ మాట్లాడుతూనే పోసేస్తా. తను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను పోస్తానని. ఇంకా అలా అయితే జరిగిందండి. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగిపోయి ఇంక ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి అనుకున్న లోపు పిల్లలు ఇంకా ఆకలి అవుతుంది అన్నారని, ఇంకా వీడు చూడండి కావాలని చెప్పి అమ్మాయి ఐస్ క్రీమ్ బండి అమ్మాయి ఏమో చేంజ్ లేదని చెప్పేసి చేంజ్ తెద్దామని వెళ్తే ఇమిటేట్ చేస్తూ ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు. ఇంకా పానీపూరి అయితే తీసుకుంటున్నారండి మా వారు. పిల్లలకి, మాకు అందరికీ అయితే పానీపూరి అయితే తీసుకున్నారు. పానీపూరి 7 అయితే వచ్చినాయి. ప్లేట్ 20 రూపీస్ అంట. టేస్ట్ అయితే బాగానే ఉంది. అక్కడున్న వాటిలో ఈయనొక్కడిదే ఉంది బండి. ఇంకా చాలామంది అయితే వచ్చారు. పానీపూరి, ఐస్ క్రీము, కండి మొత్తం ఉన్నాయి తినేవి. మనం కావాల్సినవి కూడా మనం తీసుకెళ్ళొచ్చు. మా వాడైతే అసలు వీడియో కూడా తీనియట్లేదండి. ఇవన్నీ ఇంకా మర్మరాల్ మసాలా కూడా ఉంది. మర్మరాల్ మసాలా అయితే 30 రూపీస్ అంటండి. మర్మరాల్ మసాలా, బఠానీ మసాలా అయితే 30 రూపీస్ అంట. ఇంకా మామూలుగా ఉత్త పానీపూరి అయితే 20 రూపీస్. పెరుగు పానీపూరి కూడా ఉందండి, అది కూడా 20 రూపీసే. ఇంకా వీడైతే ఒక్కొక్కటి టేస్ట్ చేస్తాడు మొత్తం.
ఇంకా బయటకు వచ్చిన తర్వాత పిల్లలు ఆడుకునేవి, లేదనంటే ఇంట్లో పెట్టుకునే గవ్వలు, లేదంటే టూర్స్కి వచ్చే వాళ్ళకి క్యాప్స్ అన్నీ ఉన్నాయండి. నేను అక్కడ కనిపిస్తుంది కదా చిన్న కళాయి, అదైతే నేను తీసుకున్నాను. నాకైతే 30 రూపీస్ పడింది. తాలింపు అది వేసుకోవడానికైతే అక్కడ కనిపించే చిన్న కళాయి అయితే నేను తీసుకున్నానండి. ఇవైతే డోర్కి డెకరేషన్ చేసుకునేవన్నీ ఉన్నాయి. సర్లే ఇప్పుడు మనకి ఎందుకులే అని చెప్పేసి నేనైతే తీసుకోవాలా. వాళ్ళైతే చాలా అంటే చాలా రేట్లు చెప్తున్నారండి. ఎందుకంటే సముద్రం దగ్గర కదా, గవ్వలతో చేసినవి అవన్నీ. అందుకని రేట్ అయితే చాలా చెప్తున్నారు. నాకైతే ఇంక నచ్చలేదు, ఇంక అందుకే తీసుకోవాలా. ఐటమ్ నచ్చినా సరే రేట్ కూడా నచ్చాలి కదండి, అందుకని నేను తీసుకోలేదు. ఇంకా మా వాడికి బొమ్మలు తీసుకుందామా అని అంటే మా వాడికి చాలానే బొమ్మలు ఉన్నాయి. ఇంకా స్పెట్స్ కూడా ఉన్నాయి. ఎందుకు వాడికి ఎక్కడికి వెళ్ళినా సరే నేను ముందు ప్రిఫర్ చేసేది స్పెట్సే. ఇంకా అవి కూడా తీసుకున్నాను. మొన్న ఒకసారి తీసుకున్నా, ఇంకా ఒక్కటే తీసుకున్నాను నేను. ఇంకా చిన్న చిన్నవి తపాలాలు పిల్లలు ఆడుకునేవి ఉంటాయి కదా, అవైతే తీసుకున్నామండి. నేనైతే తీసుకోలేదు, మా అత్త వాళ్ళ పిల్లలైతే తీసుకున్నారు. ఇంకా పెద్ద ఎవరైనా వచ్చినప్పుడు రిసార్ట్లో వెళ్ళడానికి రిసార్ట్లు కూడా ఉన్నాయి. అంటే స్టే చేస్తారు కదా చాలామంది, అక్కడ స్టే చేయడానికి. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. మా అత్త మేము వెళ్ళేసరికి అయితే మేము వచ్చామని చెప్పి బిర్యానీ అయితే వండింది. ఎంజాయ్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.